స్టఫ్డ్ ఎగ్ పెప్పర్స్. వావ్, సో పర్ఫెక్ట్. అసలు ఎగ్ అంటేనే అందరికీ ఫేవరెట్ అనమాట. అండ్ స్టఫింగ్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చాలా చాలా మినిమల్గా ఉన్నాయి. అండ్ బ్యాచులర్స్కి మంచి రెసిపీ అనమాట. జస్ట్ పెప్పర్స్ తెచ్చుకుంటే, బెల్ పెప్పర్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అవును, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా మనం ఎగ్ బీట్ చేసేద్దాం. ఒక స్పూన్, సో యూజువల్గా వైట్ సోనా తీసుకోవచ్చు, ఫ్యాట్ అంటే ఎల్లో కలర్ది ఎక్కువ తీసుకోవద్దు అంటారు కదా. సో ఎలా యూస్ చేయాలి, ఎలా అసలు ఫ్యాట్ అనేది తీసుకోవచ్చు ఎల్లో కలర్ యోక్? సో యోక్లో కూడా మనకు మంచి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఇందులో కూడా మనకు మంచి ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ ఎవరికైతే ఎక్కువగా డిస్లిపిడిమియాతో ఉంటారో అండ్ దానికి మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎల్లోని కొంచెం తక్కువ యూస్ చేయాలి. అంటే ఎవ్రీడే కాకుండా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేయాలి. అదర్వైజ్ పిల్లలకైతే మనము ఎవ్రీడే పెట్టాలి ఇది. ఓకే డన్. ఓకే, ఇందులోనే మనము ఆనియన్స్ అలాగే కొంచెం సెలరీ కూడా వేస్తున్నాము. నెక్స్ట్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ కూడా. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేద్దాం. సో ఇది మనం జస్ట్ బుర్జీ లాగా చేసుకోవాలా? సో మనం పెప్పర్స్లో దీన్ని స్టఫ్ చేసి దీన్ని బేక్ చేస్తాం. ఓ వావ్, సో కంప్లీట్లీ హెల్దీ కుకింగ్ అనమాట. ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే వెరీ హెల్దీ స్టైల్లో చేస్తున్నాం. అవును. సో ఇది పక్కన పెట్టేసుకొని పెప్పర్స్ కట్ చేసుకుందాం. సో టాప్ ఎండ్స్ కట్ చేస్తే సరిపోతుంది. చాలా మందికి బెల్ పెప్పర్స్ ఫ్లేవర్ అన్న టేస్ట్ అన్న కూడా చాలా ఇష్టం అన్నమాట. అవును. ఓకే, సో లోపలిది కూడా మొత్తం క్లీన్ చేసేయాలి. జస్ట్ లైక్ ఒక కప్ లాగా పెట్టేసుకోవాలి. సో ఇందులో మనం ఆ స్టఫ్ ఫిల్ చేసేయాలి. దానికన్నా ముందు కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేద్దాం దీనికి. ఒక స్పూన్, సో లైట్గా ఆయిల్ గ్రీస్ చేసేసి ఇందులో మనం ఇప్పుడు స్టఫ్ ఫిల్ చేసేసుకోవాలి. ఎలాగో కొంచెం పఫీనెస్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువగానే ఫిల్ చేయాలి. పర్ఫెక్ట్. దీన్ని మనం ఇందులో పెట్టేద్దాం. సో చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం. మనం దీన్ని ఇప్పుడు బేక్ చేసేద్దాం.
చక్కటి ప్రిపరేషన్ యాక్చువల్లీ. సో చాలా డిఫరెంట్ స్టైల్లో కుక్ చేసావు. సో ఒకసారి చూసేద్దామా పల్లవి? యా, చూసేద్దాం. వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. సో మనం జస్ట్ సర్వ్ చేసుకుంటాం. యా, ఇంకా మనం సర్వ్ చేస్తాం. ఓకే, లాస్ట్ స్టఫ్డ్ ఎగ్ పెప్పర్స్ రెడీ అయిపోయాయి. ఎస్, టేస్టీ స్టఫ్డ్ ఎగ్ పెప్పర్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ ఎగ్ పెప్పర్ కి కావాల్సిన పదార్థాలు: ఎల్లో క్యాప్సికమ్ 1, రెడ్ క్యాప్సికమ్ 1, కోడిగుడ్లు 2, ఉల్లిపాయ 1, చీజ్ కొద్దిగా, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, సెలరీ కొద్దిగా. స్టఫ్డ్ ఎగ్ పెప్పర్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, సెలరీ, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్లను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకొని నూనె రాసుకోవాలి. దీనిలో కోడిగుడ్డి మిశ్రమం వేసి చీజ్ తురిమి వేసి ఓవెన్ లో ఉంచి బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్టఫ్డ్ ఎగ్ పెప్పర్ రెడీ.